రాజకీయాలను గత 12 ఏళ్లుగా ఒకే పదంతో నిర్వచించాలంటే అది డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిన ప్రతిసారి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త వివాదం, కొత్త టార్గెట్, కొత్త రాజకీయ డ్రామా. ఇది నిన్న మొన్న మొదలైన కథ కాదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఈ డైవర్షన్ రాజకీయాలు ఒక సంప్రదాయంగా మారిపోయాయి. అసలు ఈ రాజకీయ వ్యూహం ఎలా మొదలైంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారా? తెలంగాణలో రాజకీయ చరిత్ర మరోసారి రిపీట్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ టిఆర్ఎస్. అదే ఇప్పటి బీఆర్ఎస్. కేసీఆర్ నాయకత్వంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటి 4.5 ఏళ్లు ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లారు. టీడీపీ, కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నది కేసీఆర్ వ్యూహం. ప్రతిపక్షం బలహీనంగా ఉంటే విమర్శలు ఉండవు, విమర్శలు లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ ఉండదు అన్నదే అప్పటి రాజకీయ ఆలోచన. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి డైవర్షన్ పాలిటిక్స్ కు కొత్త అర్థం చెప్పారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న సమయంలోనే ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇక అప్పటి నుంచి ప్రభుత్వంపై విమర్శలు పెరిగిన ప్రతిసారి కేంద్ర బీజేపీపై దాడి చేయడం, బండి సంజయ్ వంటి నాయకులపై ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ క్లాసిక్ డైవర్షన్ టాక్టిక్స్ గా మారాయి. సొంత సమస్యలపై చర్చ మొదలవ్వగానే విమర్శకులపై ప్రతిదాడి, ప్రజల దృష్టి మళ్లింపు. ఇదే కేసీఆర్ స్టైల్ పాలిటిక్స్. ఇప్పుడు కాలం మారింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ రాజకీయ వ్యూహం మాత్రం మారిందా? లేదా అదే పాత మార్గమేనా? రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ను మించిన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్న భావన కల్పించేందుకు తన వ్యూహాన్ని మరింత షార్ప్గా అమలు చేస్తున్నారని అంటున్నారు. ఈ చర్చకు బీజం వేసింది మూసీ శుద్ధీకరణ ప్రాజెక్ట్. మూసీ ఆక్రమణల కూల్చివేతలో హైదరాబాద్ ప్రజల్లో రేవంత్ సర్కార్పై వ్యతిరేకత మొదలైంది. మొదట్లో హైడ్రా కూల్చివేతలపై కొంతమంది హర్షం వ్యక్తం చేశారు. కానీ పెద్దల ఇళ్లు మిగిలిపోవడం, పేదల ఇళ్లు మాత్రమే కూల్చడం అనే ఆరోపణలతో వ్యతిరేకత పెరిగింది. ఈ పరిస్థితిని ప్రతిపక్ష బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించింది. అక్కడే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. మూసీపై చర్చ జరుగుతున్న వేళ ఫార్ములా ఈ రేసు కేసు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ప్రజల దృష్టి ఒక్కసారిగా మూసీ నుంచి ఫార్ములా ఈ కేసు వైపు మళ్ళింది. అదే సమయంలో హైడ్రా కూల్చివేతలపై పెరిగిన విమర్శల నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇక ఆ తర్వాత మరో పెద్ద వివాదం హెచ్సియు భూముల వ్యవహారం. హెచ్సియు భూములను అమ్మేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవడంతో భూముల్లోని చెట్లను బుల్డోజర్లతో తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అడవులు తొలగిస్తున్నారని, వన్యప్రాణులు చనిపోతున్నాయని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. పర్యావరణ ప్రేమికులు కోర్టును ఆశ్రయించారు. దీంతో యథాతథ స్థితికి కొనసాగించాలని న్యాయస్థానాలు స్టే విధించాయి.
ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ అంశాలను ముందుకు తెచ్చారు. మరోసారి ప్రజల దృష్టి మళ్లింది. ఇక తాజాగా నైనా బొగ్గు టెండర్ వ్యవహారం. ఈ టెండర్లో బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. టెండర్ కోసం 2 మంత్రులు పోటీ పడడం, భట్టికి సంబంధించిన సంస్థకు అప్పగించే ప్రయత్నాలు జరగడం రేవంత్ సర్కార్కు మచ్చగా మారింది. అదే సమయంలో కోమటిరెడ్డికి ఒక ఐఏఎస్ అధికారిక లీక్ అంటగట్టడం, ఐఏఎస్లు సమూహంగా స్పందించి కేసు పెట్టడం, ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులకు నోటీసులు జారీ అయ్యాయి. విచారణలు మొదలయ్యాయి. ప్రజల దృష్టి మళ్లీ మారింది. ఇదంతా జరుగుతున్న వేళ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకొని కాంగ్రెస్ బలంగా కనిపించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామాను కొనసాగించి ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిన ప్రతిసారి విపక్ష నేతలపై కేసులు, విచారణలు, నోటీసులు. ఇవి కేవలం రాజకీయ చర్యలే కాదు, ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ స్ట్రాటజీగా మారాయి. ఈ వ్యూహం కొంతమేర పనిచేస్తుంది అన్నది నిజమే. కానీ మూసీ సమస్య, టెండర్ల వివాదాలు, భూముల అమ్మకాలు ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలను ప్రజలు పూర్తిగా మర్చిపోతారా అన్నది మాత్రం పెద్ద ప్రశ్న. కేసీఆర్ తన పాలనలో చేసినట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బలం ఎంతవరకు నిలబడుతోందో పరీక్షించాల్సిన పరిస్థితి. డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయాల్లో సాధారణమే. కానీ దీర్ఘకాలంగా పాలసీలు, అభివృద్ధి, పాలన చూపిస్తేనే నిజమైన విజయం సాధ్యమవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అదే మలుపు దగ్గర నిలబడ్డాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.